కరెంట్ షాక్తో యువకుడు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన కార్తీక్, యుగంధర్ ఇద్దరు యువకులు మేలుమాయి గ్రామంలోని పొలాల వద్దకు వెళ్తూ కరెంట్ షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందగా యుగంధర్కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్లోని హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న పలు రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. రెస్టారెంట్లపై ఫిర్యాదులు అందడంతో ఆకస్మికంగా తనిఖీలు చేశారు అధికారులు. తనిఖీల్లో పాచిపోయిన బిర్యానీని గుర్తించిన అధికారులు దాన్ని డస్ట్బిన్లో వేయించారు. అనంతరం స్టోర్ను పరిశీలించి అందులో ఉన్న కాలం చెల్లిన వస్తువులను సీజ్ చేసి వెంట తీసుకువెళ్లారు. విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్లో ఫుడ్ సరిగా లేదనే కారణంతో విద్యార్థులు నిరసనకు దిగారు. తినే భోజనంలో జెర్రీ పడింది అని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక కోర్మనపాలెంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ఇద్దరు యువకులు నక్క కృష్ణ, ద్రోణాది రాంబాబును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో మృతి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువత పోరు కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని 2024 ఎన్నికల్లో ఆయనకు ప్రజలు బుద్ధి చెప్తారు అంటూ పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాది కావస్తుందని, ఇక 4 ఏళ్లు మాత్రమే వీళ్ళు అధికారంలో ఉంటారని మాజీ ఎమ్మెల్యే అన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని 2024 వస్తే ప్రజలే ఆయనకు గుణపాఠం చెప్తారన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ ఆదేశాల మేరకు తెలుగు యువత ఐటీడీపీ సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన విద్యార్థులకు చెల్లించకుండా మోసం చేసిందని జగన్ రెడ్డి కదా అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో గుర్తురాని రియంబర్స్మెంట్ వసతి దీవెన జగన్కు ప్రతిపక్షంలో ఉండగా గుర్తొచ్చిందా అని మండిపడ్డారు. విద్యా దీవెన అంటూ విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రులను జగన్ రెడ్డి మోసం చేశాడన్నారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమార శెట్టి రామ్కి అన్నారు. అనకాపల్లి రింగ్ రోడ్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి భీమరశెట్టి రామ్కి హాజరయ్యారు. అనకాపల్లి నియోజకవర్గం, కసింకోట, అనకాపల్లి మండలం, జీవీఎంసీ ప్రాంతాల నుంచి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్తున్నారని రామ్కి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఇసుక క్వారీ మీద మైనింగ్ అధికారులు ఆకస్మిక దాడి చేశారు. డిప్యూటీ మైన్స్ డైరెక్టర్ తమకు అందిన సమాచారం మేరకు నిబంధనలకు విరుద్ధంగా పడవలతో ఇసుక తవ్వకాలు జరిపి అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ దాడిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 23 ట్రాక్టర్లు పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో 8 ట్రాక్టర్లు పరారయ్యాయని, కేవలం 13 ట్రాక్టర్లు మాత్రమే పోలీస్ స్టేషన్కి చేరాయని అధికారులు తెలిపారు. నదిలో నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న పడవలు, కొన్ని జేసీబీలను గుర్తించామని, వాటిపై కూడా కేసులు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని బ్లాక్మెయిల్ చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదించుకుంటున్న 2 కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ గణేష్ సులభంగా డబ్బులు సంపాదించడానికి సదరు రిటైర్డ్ ఉద్యోగిని టార్గెట్ చేసి పెట్టుకున్నాడని, ఇందుకు ఒక మహిళను ఎరగా చేసి మద్యం మత్తులో ఉన్న అతడితో అసభ్యకరమైన రీతిలో ఫోటోలు, వీడియోలు తీసి బెదిరించడం జరిగిందని పోలీసులు తెలిపారు. పరువు పోతుందని భయపడిన బాధితుడి నుండి 19 ప్రామిసరీ నోట్ల మీద బాకీ ఉన్నట్లు సంతకాలు పెట్టించుకొని గత 4 సంవత్సరాలుగా ఆయన కుటుంబ సభ్యుల నుండి 46 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడని అన్నారు. విసిగిపోయిన బాధితుడు పోలీసులకు ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా బోధనకు చెందిన ఆచార్య
ఎడవెల్లి లక్ష్మీ శ్రీనివాస్ నియామకం మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ములుగు గట్టమ్మ వద్ద రెవెన్యూ శాఖ 337 ఎకరాల భూమిని కేటాయించడంతో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం 900 కోట్లు కేటాయించింది. వైటీసీ క్యాంపస్లో తాత్కాలిక తరగతుల కోసం 2024 10 అక్టోబర్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పర్యవేక్షణలో BA ఎకనామిక్స్లో 25 మంది, BA ఇంగ్లీష్ ఆనర్స్లో 25 మంది అడ్మిషన్స్కి అనుమతి ఇచ్చింది. నూతన యూనివర్సిటీ కావడంతో ఆశించిన మేర అడ్మిషన్స్ జరగలేదు. సికింద్రాబాద్ సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ కానిస్టేబుల్ పాత్ర అంశాన్ని తీసుకొని తెరకెక్కిన కానిస్టేబుల్ చిత్రం సందేశనాత్మకమైన మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న కానిస్టేబుల్ సినిమాకు సంబంధించి మేఘం కురిసింది అనే పాటను మారేడుపల్లిలోని తలసాని శ్రీనివాస్ కార్యాలయంలో చిత్ర యూనిట్తో కలిసి ఆయన చేతుల మీదుగా పాటను విడుదల చేశారు. చిన్న సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజానికి సందేశాన్ని అందించే ఈ చిత్రం పాటలు, సంగీతం బాగున్నాయని అన్నారు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వరద సినిమాలో సమంత గెస్ట్ రోల్లో నటించనున్నట్లు సమాచారం. క్లైమాక్స్లో ఆమె పాత్ర ఎంట్రీ ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో సమంత, అనుపమ కలిసి ఆలో నటించారు. పరదా సినిమాకు ప్రవీణ్ కాండ్రిగుల దర్శకత్వం వహిస్తున్నారు. సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాతో పాటు రక్త బ్రహ్మాండ్ సిరీస్లో నటిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం అమల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సబ్ రిజిస్టార్ రవీందర్ తెలిపారు. LRSపై ప్రభుత్వం ఇస్తున్న 25% రాయితీని ప్రజలు వినియోగించుకోవాలని రాయితీల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. 2020వ సంవత్సరంలో ఎవరైతే LRS అప్లై చేశారో వారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు LRS కట్టి 25% రాయితీ పొందే అవకాశం ఉందని, కాబట్టి ఇట్టి అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సబ్ రిజిస్ట్రార్ తెలియజేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో పిల్లలు చదువులో వెనుకబడ్డారని జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. చదువు పట్ల అశ్రద్ధ, నిర్లక్ష్యంతో ఉన్న నేటి విద్యార్థులను శిక్షించలేక తనకు తాను శిక్ష వేసుకుంటున్నట్లు హెడ్ మాస్టర్ తెలిపారు. మేం కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము అని విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీశారు. హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తన ఫామ్ హౌస్లో క్యాసినో, కోళ్ల పందాలు నిర్వహించారనే విషయంలో నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మాదాపూర్లోని శ్రీనివాసరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చి రేపు మొయినాబాద్ పిఎస్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని తెలియజేశారు. పరీక్ష రాస్తుండగా ఫ్యాన్ ఊడిపడటంతో విద్యార్థినికి గాయాలైన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. పట్టణంలోని సహస్ర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని శివాన్విత 2వ ఏడాది పరీక్ష రాస్తున్న సమయంలో పరీక్ష రాస్తున్న గదిలో కొక్కెం ఊడిపోయి తిరుగుతున్న ఫ్యాన్ కింద ఉన్న విద్యార్థిని పడిపోయిందని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ ఘటనలో శివాన్వితకు ఫ్యాన్ రెక్కలు తగలడంతో ఆమె ముక్కు, కన్ను కింద భాగాల్లో గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది విద్యార్థినిని పరీక్షా కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి తరలించి చికిత్స చేయించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థినిని మరో గదిలో కూర్చోబెట్టి అరగంట సమయాన్ని అదనంగా కేటాయించి పరీక్ష రాయించినట్లు కళాశాల యాజమాన్యం తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో TBGKS అధ్యక్షులు రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కౌశిక్, హరి, జాగృతి నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 50 యూనిట్లను బ్లడ్లను జిల్లా ఆసుపత్రికి తరలించారు. రానున్న కాలంలో మరిన్ని పదవులను అధిరోహించి ప్రజలకు, కార్మిక వర్గానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న జాగృతి కార్యకర్తలకు నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుండ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు వైభవంగా గరుడ వాహన సేవ చేశారు.
గరుడ సేవను తొలగించేందుకు భక్తులు గ్రామస్తులు భారీ సంఖ్యలో చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వామివారి ప్రాంగణంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాకినాడ జిల్లాలో జనసేన ఆవిర్భావ దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకి పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ప్రారంభం కానున్న జనసేన పార్టీ నాయకులు తెలిపారు. జయకేతనం సభ అధికారంతో భాగస్వామ్యమైన తర్వాత తొలి ఆవిర్భావ సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2 రాష్ట్రాల నుంచి సభకి దాదాపు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు జనసేన పార్టీ నాయకులు తెలియజేశారు. ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. బుట్టాయిగూడెం రోడ్డులో వెళ్తున్న ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్తంభంపై ఉన్న పలు ఇంటర్నెట్ వైర్లు, పలు వార్తా సంస్థలకు చెందిన వైర్లు ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు.